మీ ఆకాంక్ష ఏముండే నిజంగా నెరవేరిందా? తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. సో ఎట్లా గుర్తు తెచ్చుకుంటుంది మిలియన్ మార్చ్? 1200 అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో ఎందరో అమరులయ్యారు. అమరులయ్యేదానికి ఉద్యమాన్ని తెలంగాణను సాధించేదానికి ఈ మిలియన్ మార్చ్ అన్నది మొట్టమొదటి ఘట్టం. సబ్బండ వర్గాలను ఏకం చేసి మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని, నిరుద్యోగుల ఉద్యోగాలు రావాలని, మన ఉద్యోగాలు మనకు ఉండాలని, మన నిధులు మనకు ఉండాలని, మన నీళ్లు మనకు ఉండాలన్న ఆ ఆకాంక్షతోటి సబ్బండ వర్గాల ఆశలతోటి పోరాటాలతోటి వచ్చిన ఈ తెలంగాణలో తెలంగాణ రాగానే ఊసరల్లి మారినట్టుగా రాజకీయ దళారులు ఉద్యమకారులన్నోళ్ళు దళారుగా మారిపోయి వాని కుటుంబ పరిపాలన లేకుంటే ఉక్కు పాదంతో తెలంగాణ ఉద్యమకారులను ఒత్తి పారేసిర్రు. మరి ఏదైతే కాంక్షించినారో అమరులు 1200 త్యాగాలు చేసినారో అలా కాంక్షలు అన్నది ఎక్కడ కూడా లేకుండా పోయాయి. దాన్ని గుర్తు చేసుకునే దానికే తెలంగాణ ఉద్యమ చేసి అస్తిత్వాన్ని నిర్మించడానికి దానికి ఎందరో మహానీయులు అమరులయ్యారు. వారి కుటుంబాన్ని కనీసం గుర్తించాలి. లేకుంటే ఉద్యమాలలో లాఠీలు తిన్నారు, తూటాలకు బలైనరు, ముందుకొచ్చారు. ఈ పోలీసులు దాదాపు ఈ కాకి యూనిఫామ్ అన్నది దాదాపు తెలంగాణలో అన్ని 199% తెలంగాణకు మేము సైతం అంటే కానీ కాకీలు మాత్రమే ఆంధ్రోనికో లేకుంటే డిసిప్లిన్ పేరు మీద గులాంగిరి చేస్తూ ఉద్యమకారుల ఈపులు వలగొట్టిర్రు. అలాంటి వాళ్లకు ప్రమోషన్లు అయినాయి. రాజకీయ నాయకులుగా వాళ్ళ చెంచాలుగా మారిపోయారు. కానీ ఉద్యమకారులు దెబ్బలు తిన్నోళ్ళు లేకుంటే తెలంగాణ గురించి బలిదానాలు ఇచ్చిన తల్లిదండ్రులు వాళ్ళకేమన్నా మిగిలినాయంటే ఏమీ మిగిలలేవు. వాళ్ళని కనీసం గుర్తించరా అని ఈ ఉద్యమ జేఏసీ చెప్తుంది. మేమేమంటున్నామంటే ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉద్యమం జరిగింది ఈ తెలంగాణ ఉద్యమం. దీనికి 1200 మంది త్యాగాలు చేశారు కనుక 1200 ఫీట్ల అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రతిరోజు చిహ్నంగా ఉండాలి. ఇది అమరుల త్యాగాలతోటి వచ్చిన తెలంగాణ అన్నట్టుగా అది ఒకటి ఉండాలి. అదే కాకుండా ఉద్యమకారుల యొక్క చాలా మందికి ఇండ్లు లేవు. మరి 250 గజాల ఇండ్లు కట్టి ఇస్తామన్న మాటను అది నెరవేర్చాలి. 30,000 కనీసం పెన్షన్ వాళ్ళు బతికినంత వరకు వాళ్ళకి పెన్షన్ అన్నది 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. అదే కాకుండా వారికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. తెలంగాణ యావత్ తెలంగాణలో వారు ఎక్కడికైనా పోయేటట్టుగా వాళ్ళకు వాలంటీర్గా గుర్తించాలన్నదే ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. మరి దీనికి ఇప్పటికైనా కానీ ఎన్నో జేఏసీలుగా రాజకీయ నాయకులకు దళారులుగా తయారైనాయి. కానీ ఇది కాదు. ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ జేఏసీ అన్నది సబ్బండ వర్గాలను ఏకం చేసి మన అస్తిత్వం మన ఆకాంక్ష ఏదైతే ఉందో అమరులది దాన్ని సాధించడానికే ఈ జేఏసీ ఏర్పడ్డది. మరి 11 సంవత్సరాల నుంచి మరి మీరు ఎందుకు ఉత్సవాలు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ప్రధానంగా ఎందుకు చేయలేకపోయినామంటే 11 సంవత్సరాల నుంచి పోలీస్ నిర్బంధాలు ఉండే. కేసీఆర్ను ఎన్నుకున్న తర్వాత అతడు దాదాపు 70,000 పుస్తకాలు చదివిన అన్నది కాదు కానీ 70,000 బాటలు తాగి మైమర్చిపోయి ఉద్యోగస్తుల కాడికెళ్ళి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులను అందరినీ చెంచాలుగా మార్చి వాళ్ళను కలుషితం చేసి ఇలా వదిలేస్తే ఇప్పుడు వచ్చిర్రు మేము తెలంగాణ అన్నట్టుగా ఇలా అమరవీరులను ముట్టుకునేదానికి వచ్చిర్రు. అలాంటి కల్తీ ఆ దారను కూడా పవిత్రం చేసింది ఉద్యమం. మరి ఆ ఉద్యమ సాక్షిగా మేము అంటున్నాం ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని రేవంత్ రెడ్డి గారు కూడా కనీసం ఈ కేసీఆర్ యొక్క పాలనలో ఏదైతే స్వేచ్ఛ లేకుండానో ఆ స్వేచ్ఛను ఇవ్వాలి.
నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి, కానీ కార్పొరేట్ విధానంలో రావద్దు. అది ఎంప్లాయ్మెంట్ త్రూ రావాలి. ఎంప్లాయ్మెంట్లో ఎవరి యొక్క మెరిట్ ఉన్నదో ఆ మెరిట్ ప్రకారంగా రావాలి. అదే కాకుండా ఉద్యమకారుల యొక్క పిల్లలకు వారికి మొట్టమొదటిగా ఇవ్వాలి. ఇవాళ ప్రాజెక్టుల పేరు మీద ఏదేదో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, ఇథనాయిల్ ఫ్యాక్టరీలన్నీ తీసుకొస్తున్నారు. ఆ ఇథనాయిల్ ఫ్యాక్టరీలతోటి ఎవరి బతుకులు నాశనం చేస్తున్నారు, రైతుల బతుకులు నాశనం చేస్తున్నా. అలాంటి ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా పోరాటం జరగాలి. అదే మాదిరిగా ఫార్మా కంపెనీలు వస్తున్నాయి, అవి ఎవరికి రా అంటే ఆ ఫార్మా కంపెనీలు ఈ పేదలు ఊర్లు లేపేస్తున్నారు. ఆ దుర్మార్గ పాలన పోవాలని ఇది ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. అతి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి. అది కూడా ఎలా రావాలని అంటే వారికి ఎంప్లాయ్మెంట్ త్రూ ఉద్యోగం రావాలి. కానీ ఈ కార్పొరేట్ విధానమే ఉండద్దు, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలే ఉండద్దు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండాలి. అతి ముఖ్యంగా బస్ కా పయ్యా నహీ చలేగా అన్న ఆర్టీసీ కార్మికులు వాస్తవానికి వాళ్ళ పిల్లలను రోడ్ల మీద తీసుకొచ్చి బిచ్చమడుకొని తెలంగాణ ఉద్యమంలో నిఖార్సమైన ఉన్నారు. వాళ్ళ యొక్క మొట్టమొదటి డిమాండ్ ప్రభుత్వంలో విలీనం చేయాలి. అది విలీనం చేయాలని ప్రధాన డిమాండ్గా మేము పెడుతున్నాం. అదే కాకుండా వారికి బకాయిలు ఏవైతే రావాలో అవి ఇప్పియాలి. అదే కాకుండా యజమానులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎంలు లేకుంటే ఈ సజ్జనారు లాంటి వాళ్ళు వీళ్ళకు కనీసం సోయి లేదు. వాళ్ళ మీద లేని కేసులు అవుతున్నాయి. లేడీస్ను కూడా దాదాపు 8 గంటల పని దినాన్ని ఇలా తొంగల దొక్కుతున్నారంటే రాజ్యాంగం సాక్షిగా ఇప్పుడు నడుస్తున్న పాలనే తుంగల దొక్కిపిస్తుంది. కనుక అంబేద్కర్ను కూడా ఇలా వారి యొక్క మన చట్టాన్ని కూడా విస్మరిస్తున్నారు. కనుక దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ జేఏసీ వాస్తవానికి సబ్బండ వర్గాలను ఏకం చేసి మన అమరుల యొక్క ఆకాంక్షను సాధించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీనికి సబ్బండ వర్గాలను రమ్మంటున్నాం. గతంలో రాజకీయ నాయకులుగా చెంచాలుగా మారి అక్కడక్కడ కల్తీ అయిపోయారు. వాళ్ళందరినీ దూరం చేస్తూ నిజమైన నిఖార్సమైన తెలంగాణ వాదులనే తీసుకొచ్చి ఉద్యమంలో తీసుకొచ్చేదానికే ఈ జేఏసీ ఇలా మిలియన్ మార్చ్ను గుర్తు చేసుకొని మిలియన్ మార్చి ఏదైతే సక్సెస్ అయిందో ఆ సక్సెస్ను గుర్తు చేసుకొని మళ్ళీ ఏకం చేసి ఈ ఆకాంక్షను సాధించుకుంటామని తెలియజేస్తున్నాను. నా పేరు మార్వాడి. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది అనుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది అండదండగా మాకు సపోర్ట్గా ఉండనట్టయితే కాళోజీ చెప్పినట్టుగా ప్రాంతీయతుని ప్రాంతం దాకా తరిమి కొడదాం. ప్రాంతంలో ద్రోహం చేస్తే ప్రాంతంలో ద్రోహం చేస్తే వాడిని పాతి పెడతాం. ఇవాళ కేసీఆర్ను పాతి పెట్టారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే అనుకుంటే పాతి పెడతాం. ఇవాళ వెళ్ళకుండా ఉద్యమాలకి వెళ్ళిన ఉద్యమకారులను మళ్ళీ గెలిపించుకునే దానికి ఆ సంస్కృతిని గజ్జలు గట్టి కళాకారులు ఏదైతే ఆడినరో ఆ కళాకారులను కనీసం గుర్తించలేదు. ఇప్పుడు ఆ కళాకారులందరినీ సబ్బండ కళాకారులను తీసుకొని ఉద్యమం మళ్ళీ తీసుకొచ్చి తెలంగాణ ఆకాంక్షను తెలియజేస్తామని తెలియజేస్తాం. ఫైనల్గా 10 సంవత్సరాల పాలన, 15 నెలల పాలన ఎట్లా ఉంది? 10 సంవత్సరాల పాలన, 10 నెలల పాలన వీళ్ళు కొంచెం మారినట్టుగా ఏం కనబడతలేదు. ఏమంటారు, బాటళ్ళు మారినాయి కానీ కళ్ళు సారానే ఉన్నట్టుగా ఉన్నది. ఇంతవరకు కూడా సోయి లేదు. కనీసం ఉద్యమంలో ఉద్యమకారులు ఉన్నారు, మరి వారికి ఏమన్నా చెయ్యాలి అన్నది. ఎందుకంటే ఒక మేనిఫెస్టోయే కదా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులను గుర్తించాలన్నది. మరి ఎందుకు గుర్తించలేకపోతుందా అని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి అతి ముఖ్యంగా చెప్పాలని మేము అనుకుంటున్నాము. ఇలా ఈ మిలియన్ మార్చ్ సాక్షిగా భారతదేశ రాజ్యాంగాన్ని తుంగల దొక్కే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దగులుబాజు పాలనను కూడా బొందబెట్టడానికి ప్రజలంతా ఏకం కావాలని ఈ మిలియన్ మార్చ్ అమరుల త్యాగాల సాక్షిగా గుర్తు చేస్తున్నాం.